నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. నేను ఆల్ ఇండియా రేడియోలో చేసి రిటైర్ అయ్యానండి. శేఖర్, మీ డిస్కషన్ చూస్తున్నాను, లైవ్ చూస్తున్నాను సార్. శేఖర్ భాష గారితో మాట్లాడతానండి సార్. ఆయన మాట్లాడుతున్నారండి. ఓకేనండి. భాష గారు, మీరు చెప్పిన 100% కరెక్ట్ అండి. మీరు చెప్పిన 100% కరెక్టే. ఎందుకంటే ప్రతి మగాడు బయటపడలేడండి. ఎందుకంటే సమాజం కోసం మా భార్య ఎలా చేస్తుందో లేకపోతే ప్రియురాలు ఎలా చేస్తుందో బయటపడాలంటే చాలా ఇబ్బంది అండి. అందువల్ల ఎవరో బయటపడలేరు. మీరు చేసే పోరాటానికి మేము ఎప్పుడు వెనకుండి మేము సపోర్ట్ చేస్తాం. వెనకుండి అని కాదు, ముందు ఉండాలంటే ఏజ్ పర్మిట్ చేయదు. ఎందుకంటే ఈ రోజు సమాజంలో ఎక్కువ జరిగే ఆడాళ్ళ మీద అనుకుంటున్నారు, కానీ ఆడాళ్ళ మీద కాదండి. ఆడాళ్ళ వల్లే మగాళ్ళకి. ఇప్పుడు ఒక కోడలు ఉందనుకోండి, కోడలకి మాంగారు వలన సఫర్ అవుదండి, అత్తగారి వల్లనే సఫర్ అవుతుంది. అత్తగారు కూడా ఆడావిడే కదా. రైట్. అందువలన ఎక్కువ మీరు చెప్పినట్టుగా పురుషులకు కూడా ఒక కమిషన్ వేస్తే మంచిదండి ఇది. సార్, ఈ అమ్మాయి వాళ్ళ అత్తగారిని అంట్లుతో ఇచ్చి అక్కడ పడిపోయింది. అది ఎత్తు ఏం చేస్తున్నారు? డాష్ 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 డాష్. అత్తగారు ఎవరు రాస్తారు? వాళ్ళ అమ్మ. అత్తగారు ఎట్లా అంటే అత్తగారు లెవెల్లో అనుకోండి. అత్తగారు లెవెల్లో. ఓకే ఓకే. అంటే వాళ్ళు ఇద్దరు కూడా ఎప్పుడైనా సరే చూడడానికి వస్తే, ఇంటికి కొడుకును చూడడానికి వస్తే వాళ్ళన్న. వెంకటేశ్వరరావు, అంటే మీరు ఒక బాధితుడిగా చెప్తూ ఉన్నారా, లేకపోతే మీరు ఎవరైనా బాధితుడిని చూసి ఏమీ చేయలేని పొజిషన్ వాళ్ళు కాల్ చేస్తున్నారా? కాదు, బాధితుడే కాదు. మా ఇంట్లో మా మిస్సెస్ నాకు చాలా సహకారం అవుతూ ఉంటుంది. సమాజంలో జరుగుతుంది నేను అబ్జర్వ్ చేస్తా ఉంటానండి నేను. ఎందుకంటే దానికోసం చెబుతానండి, అంతేగాని ఎక్కువ మంది. అంతే సార్. మగవాడికి కమిషన్ కావాలని ఆయన ఫైట్ చేస్తుంటే ఆయన మద్దతు పోలుస్తున్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పరిస్థితి చూసుకోండి. మీ ఆవిడ ఫోన్ కాల్ ఏ పర్లేదు సార్, ఆవిడ కూడా ఇంటర్ ఉందండి. ఇది వైఫ్ కి అగెనిస్ట్ కాదు సార్. రేపు ఆయనకి ఎవరన్నా ఒక అమ్మాయి తగులుకొని ఆయన టార్చర్ చేస్తే ఆవిడ కూడా ఆవిడకే మిస్సెస్ కూడా వింటున్నారట. అమ్మా నమస్తే అమ్మా, ఇది నేను మహిళలకి వ్యతిరేకం కాదని గుర్తించాలి. రేపు పొరపాటున అనుకోండి, మీ ఆయనకి ఎవరన్నా ఒక అమ్మాయి బలవంతంగా ఇట్లా బ్లాక్ మెయిల్ చేసో ఏదో ఒకటి చేస్తే ఆయన గోడు ఎవరికి చెప్పుకోలేడమ్మా. దానికి ఒక కమిషన్ ఉండాలి. అప్పుడు మీరు అంటే మీ ఆయన రక్షించుకోవడానికి మగ కమిషన్ ఉపయోగపడుతుంది అట్లీస్ట్. ఓకేనండి, ఎందుకంటే ఆవిడ ఆడాళ్ళ సపోర్ట్ కూడా ఉంటుందండి. కనపడరు. రైట్ రైట్ రైట్. అదే అమ్మా. అంటే ఇప్పుడు ఆయన చేస్తున్న ఫైట్ కి మీరు సమర్థిస్తున్నారు, మద్దతు ఇస్తారు? గ్యారంటీ సార్, డెఫినెట్ సార్. సమాజంలో ఎక్కువ జరుగుతున్న ఇయ్యేనండి, కనపడవు బయటికి. పోలీస్ స్టేషన్ మొగాడు వెళ్ళాడు కదండి, నా భార్య అలా చేస్తుందని. వెళ్తున్నారండి, వెళ్ళినా కూడా కేసులు తీసుకోవట్లేదని కదా. తీసుకోరు. కరెక్ట్ అండి. అవునవును. ఆడవాళ్ళు ఇప్పుడు మేమే ఉన్నామండి, మేము పబ్లిక్ గా ఒప్పుకుంటున్నాను. నేను ఇప్పుడు ఒక 4-5 సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తూ ఉన్నా. యాజ్ ఏ మీడియా పర్సన్ గా మా మీడియా ఆఫీసర్కి నన్ను ఒక అమ్మాయి మోసం చేసింది, లేకపోతే నా పెళ్ళాం మోసం చేసింది, నా పెళ్ళాం కొడుతుందని వస్తే మేము వార్తలు తీసుకోవడానికి అంగీకరించం. అవునండి. ఎందుకంటే మహిళల పట్ల ఉన్న గౌరవం, మహిళలు అట్లా చేసి ఉండకపోవచ్చు. ఈరోజు మనందరికి పుట్టుక కారణం మహిళ. సో ఆ గౌరవంతో మనం ఇతను ఎన్ని ఆరోపణలు చేసినా తీసుకోం మేము. అవునండి. అమ్మని తిట్టింది సార్. ఎవరు అమ్మ నిజంగా అమ్మకి గౌరవం సార్, కానీ అమ్మని తిట్టే వాళ్ళకి గౌరవం ఏంటి సార్? అదే మీరు చెప్పింది. అవునండి, మీరు చెప్పింది. ఆడవాళ్ళు బాధితులు 25 ఏళ్ల క్రితం ఉండేవాళ్ళండి. ఇప్పుడు మారిపోయింది సార్, ట్రెండ్ మారిపోయింది. అప్పుడు కమిషన్ ఆడవాళ్ళకి కావాలి, ఇప్పుడు మగవాళ్ళకి కావాలండి కమిషన్. సార్ అంటే నేను చెప్తున్నా సార్, 90% ఆడవాళ్ళు